హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? నిన్న పూజలు బాగా చేసుకున్నారా? తొలి ఏకాదశి మన తెలుగువారి తొలి పండుగ కదా, అందరూ చాలా బాగా చేసుకుని ఉంటారు. ఇక్కడ వచ్చేసి మేము పూజ అయితే ఏం చేసుకోలేదు ఇవాళ. ఇంట్లో అయితే చేసుకునే పరిస్థితి అయితే లేదు, అందుకు వచ్చేసి పూజ అయితే ఏం చేసుకోలేదు. ఇది వచ్చేసి నైట్ వ్లాగు. ఇక్కడ నేనైతే వర్క్ నుండి అయితే వచ్చేసిన తర్వాత అయితే అన్నం తింటున్నాను. గోంగూర రోటి పచ్చడి, అలాగే గోరు చిక్కుడు ఉంటాయి కదా, మట్టికాయలు అంటాం మేమైతే. గోరు చిక్కుడు ఫ్రై, అది మధ్యాహ్నం సంగట్లోకి అయితే చేసుకున్నారు అమ్మ వాళ్ళు. సంగట్లోకి అయితే ఇంకా కాంబినేషన్ చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కదా. నేను ఇప్పుడు సంగటి అయితే మిస్ అవుతున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం ఉండను కదా నేను. సంగటి బాగుంటుంది, పచ్చళ్ళతో అయితే ఎక్కువగా ఇష్టం నాకు తినడానికి. రోటి పచ్చళ్ళతో సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నం తినేసాను నేను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఏకాదశి రోజైతే మార్నింగ్. ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సింపుల్గానే వేస్తున్నాను, కలర్స్ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే పూజ ఏం చేసుకోవట్లేదు. కానీ సరే ముగ్గు అయినా వేసుకుందాము అనేసి అయితే వేసుకుంటున్నాను. ఇలా కమలాల ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఇట్లా అయితే థర్డ్ డే పీరియడ్స్ టైం, అందుకొచ్చేసి పూజ అయితే ఏం చేసుకోవట్లేదు. అన్నీ ఇవన్నీ అయితే క్లీన్ అయితే చేసి పెట్టాను, పూజకు సంబంధించినవన్నీ. అలాగే పూజకు సంబంధించినవన్నీ తెచ్చి ముందే పెట్టుకున్నాను, కానీ కుదరలేదు కదా. కొన్నిసార్లు మనం అనుకున్న ఏవి కావు కదా, మనం ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఈసారికి అయితే ఇలా అడ్జస్ట్ అయిపోయాం. పూజ చేసుకోలేనప్పుడు ఏం చేయలేం కదా, అది మన చేతుల్లో అంటూ ఏమీ ఉండదు. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో ఉండేదే. అలాగే ఇంట్లో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉంటే ఖచ్చితంగా అయితే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ అయితే. పూజ చేసుకుంటేనే దేవుడి మీద భక్తి ఉన్నట్టయితే కాదు కదా. మన మనసులో అనుకున్నా కానీ దేవుడి మీద భక్తి అయితే ఉన్నట్టే. కానీ పూజ చేసుకుంటే ఏదో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇంట్లో. అదొక సంతోషము. పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అయితే, మనసుకి అయితే చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది. అండ్ నాకైతే పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇలా ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా చాలా ఇష్టం పూజలు చేసుకోవాలనేసి, కానీ కుదరలేదు. అందుకొచ్చేసి ఇలా అయితే సింపుల్గా పూజ ఏం చేయలేదు. బయట అయితే ముగ్గు అయితే ఇలా పెట్టేసుకుంటున్నా సింపుల్గా, కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ముగ్గులు కూడా ఎక్కువగా వేయట్లేదు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా, వర్షాకాలం టైం కదా. బయట ముగ్గు వేసుకోవడానికి వేస్తే ఎమ్మటే వర్షం పడుతుంది. ఇది కూడా కొంచెం లేట్గానే వేసాను నేను, 8 అప్పుడు వేసాను మార్నింగు. ఎందుకంటే చీకటిగా ఉంది, అంటే మబ్బుగా ఉంది, వర్షం పడే విధంగా క్లైమేట్. ముగ్గు వేసినా కానీ మళ్ళీ వర్షం పడుతుందేమో అనేసి అయితే వేయలేదు. కొంచెం ఎండ రాగానే ఇంకా ముగ్గు అయితే వేసాను. సరే చిన్నదైన వేద్దాము అనేసి. ఏ కలర్స్ యాడ్ చేయకపోయినా ముగ్గులో పసుపు కుంకుమ వేస్తే అదొక మంచి కళ అయితే ఖచ్చితంగా ఉంటుంది ముగ్గుకి. మామూలుగా పసుపు కుంకుమ వేయకపోతే ముగ్గు అసలు బాగుండదు. ఖచ్చితంగా అయితే పసుపు కుంకుమ అయితే వేస్తాను. ఇక్కడ వచ్చేసి పేలాల పిండి తయారు చేస్తున్నా. ఇది ముందు రోజే చేసి పెట్టేసాము. ఫస్ట్ టైం మేము ఇలా జొన్నలతో పేలాల పిండి అయితే చేయడము. ఎప్పుడు కూడా శనగపప్పు ఉంటుంది కదా, మినప్పప్పు, సారీ ఏమంటారు, పుటానా పప్పు ఉంటుంది కదా, అందుతో అయితే చేస్తాము. పుటానా పప్పు, అలాగే ఎండు కొబ్బరి, ఇలాచీ, బెల్లం లేకపోతే పంచదార అయిన వేసేసి అయితే మిక్సీ పడతాం, అలాగే చేస్తాం. ఫస్ట్ టైం ఇలా చేద్దాం అనేసి నేను ముందుగానే అన్ని ప్లాన్తో అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. అన్నీ ఫ్లాప్ అయిపోయాయి నేను అనుకున్నవన్నీ. ఇలా అయితే జొన్నలు అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి ట్రై చేద్దాము ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి అనుకున్నాను. అంటే పాతకాలంలో ఎక్కువగా జొన్నలతోనే చేస్తారంట కదా, ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేద్దామనేసి తెచ్చాను. డీమార్ట్లో తెచ్చుకున్నాను నేను జొన్నలు. ఆ తర్వాత అయితే ఇవి ఒకసారి అయితే శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసి కొంచెం ఎండబెట్టేసాను. ఒక 4-5 అవర్స్ అయితే కొంచెం ఎండలో ఎండబెట్టేసిన తర్వాత అయితే
ఇలా వేయించితే ఇలా మనకు పాప్కార్న్ ఎలా పొంగుతుంటాయి కదా, చిట్లుతాయి, అలా అయితే చిట్లాయి. ఎక్కువగా చిట్లలేదు, కొంచెం కొంచెంగా చిట్లే. ఆ తర్వాత అయితే ఇలా కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ అయితే పడుతున్నాను, బెల్లం వేసి అయితే చేస్తున్నాను. ఇది ఎక్కువ సాఫ్ట్గా అయితే రాదు పౌడరు, కొంచెం బరకగానే వచ్చింది. నేను కొంచెం జల్లించాను కూడా, ఎక్కువ బరకగా ఉంది అనేసి జల్లించేసా. కొంచెం అప్పుడు సాఫ్ట్గా అనిపించింది కొంచెం పౌడరు. పిల్లలు ఎక్కువ బరకగా ఉంటే తినరు కదా, అసలు మా పిల్లలు తింటారో లేదో అనేసి అయితే చేసాను. అసలు తినలేదు కూడా వాళ్ళు, ఒకరు తిన్నారు, ఒకరికైతే నచ్చలేదంట. ఒక ఆమె అయితే అసలు తింది ఇలాంటివన్నీ, ఇంకొక ఆమె అయితే తింటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, బెల్లం వేసి చేసాం కదా, ఎవరైనా తినచ్చు ఇంట్లో, పెద్దవాళ్ళైనా కానీ. ఇక్కడ నేను చేస్తూ ఉంటే మా మానుషి చూసారా, సంకన అయితే ఎక్కింది. ఇంకా దిగట్లేదు, దించుతుంటే మొబైల్ ఇస్తే దిగి వీడియోస్ చూస్తుందంట, లేకపోతే దిగదంట. ఇంకా మొబైల్ అయితే ఒక్కటే ఉంది వీడియోస్ తీయడానికి, తనకిస్తే నేను వీడియో షూట్ చేసుకోలేను అనేసి అయితే ఇంకా ఎత్తుకుని అయితే వీడియో చేస్తున్నాం. మధ్యలో దింపితే ఏడుస్తూ ఉంది. మొబైల్ ఇస్తే ఇంకా నా దగ్గరకు కూడా రాదు, వీడియో చూస్తూ కూర్చుంటుంది. ఎక్కువ పిల్లలకి మొబైల్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అయితే ఇంకా నేను మొబైల్ నాకు కావాలి, వీడియో తీసుకుంటాను అనేసి ఎత్తుకుని అయితే వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నా, ట్రైపాడ్లో పెట్టేసి మొబైల్. ఇక్కడ కొంచెం అయితే పుటానా పప్పు కూడా వేసేసి, నేను కొంచెం ఒక గుప్పెడైతే పుటానా పప్పు, కొంచెం బెల్లము, అలాగే కొంచెం జొన్నలది రవ్వ లాగా మిగిలింది కదా, అది కూడా అయితే వేసేసి ఒకసారి మిక్సీ పెట్టాను కొంచెం మెత్తగా. పుటానా పప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పుటానా పప్పుతో. కానీ అది కొంచెం నోటికి అంటుకు ఉంటుంది కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా కూడా. కానీ ఫస్ట్ టైం ఇలా అయితే ట్రై చేసాం, ఇది కూడా నచ్చింది నాకైతే. మా పిల్లలకే నచ్చట్లేదు, వాళ్ళు తినరు మామూలుగా ఇలాంటివన్నీ. ఇది చేసినా కానీ ఇంకా స్వీట్ ఏం చేయలేదని అడుగుతున్నారు. కానీ ఇంకా ఇది చేసాం కదా, ఇది అయిపోయినాక స్వీట్ చేస్తాను అంటే, అలా వద్దు, మాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టి, వాళ్ళ పండగ కదా అనేసి అయితే అంటున్నారు. ఈమె గులాబ్ జామ్, స్వీట్స్ ఇవన్నీ బాగా తిన్నారు, అందుకొచ్చే స్వీట్ ఏం చేయలేదు, ఇది అయిపోయినాక చేస్తానైతే చెప్పాను. హెల్దీ ఐటమ్స్ ఏమైనా చేసినా కానీ తినరు వాళ్ళు, అంతగా నచ్చవు వాళ్ళకి. ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయి కదా, అంతగా నచ్చవు. అన్నీ ఇప్పుడు పిల్లలకి చైనీస్లు, నూడిల్స్ ఇలాంటివి బాగా అలవాటు అయిపోయింది కదా, పిజ్జాలు, బర్గర్లు, అందువల్ల అయితే అంతగా నచ్చవు. ఇంకా బలవంతంగా 1-2 స్పూన్లు అయితే తినిపించేసాను. ఇలా లాస్ట్లో అయితే నేను కొంచెం నెయ్యి పేరుకుని ఉంది, కొంచెం వేడి చేసేసి అయితే నెయ్యి కూడా వేసుకున్నాను. ఒక 4-5 స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకుని ఇలా వేసుకుంటే మనకు ఉండలు లేకుండా అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇక్కడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇవాళ అయితే మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చన్నా మసాలా వడ అయితే చేస్తున్నాము. మసాలా వడలు ఉంటాయి కదా, అవైతే చేస్తున్నాము శనగపప్పులో. నైటే నానబెట్టేసాము, మార్నింగ్ లేచిన తర్వాత అయితే వడగట్టేసుకుని, తర్వాత నీళ్ళు ఉంటాయి కదా వాటిలో అదంతా తేమంతా ఆరిపోయిన తర్వాత అయితే అందులో పచ్చిమిర్చి, అల్లం, అలాగే వెల్లుల్లి, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసేసి పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నాం. కొంచెం క్రిస్పీగా ఉంటే వడ ఒట్టే అయినా తినేస్తారు పిల్లలు కూడా, లేకపోతే కెచప్ వేసుకొని తినే. చట్నీ ఏం చేయలేదు, ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. అలాగే ఇంట్లో టమాటో నిల్వ పచ్చడి కూడా ఉంది, దాంతో తినేస్తాను నేనైతే. పిల్లలు కెచప్తో తింటారు. ఇంకొచ్చేసి చట్నీ, రోజు చట్నీయే అవుతుంది. ఇడ్లీ, దోశ ఇవి చేసినప్పుడు వీక్లీ ఒక 4-5 టైమ్స్ చట్నీయే అవుతుంది, అందుకొచ్చేసి చట్నీ అయితే చేయలేదు. అలాగే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా ఇవాళ సెలవు కాబట్టి, అందుకొచ్చేసి ఇంకా చట్నీ చేయలేదు, వాళ్ళు కెచప్తో అయితే తిన్నారు. తర్వాత నేనైతే టమాటో పచ్చడి ఉంటే అది వేసుకుని అయితే తిన్నాను. ఇక్కడైతే మా అమ్మ చేస్తుంది వడలు, నాకైతే ఇంత పెద్దగా చేయడం రాదు, అసలు షేప్స్ అయితే అస్సలు రావు. వడలు వేయడంలో అయితే నేను చాలా అసలు రావు నాకు వడలు వేయడం సరిగా. అలాగే ఏదైనా ప్యాకెట్ మీద పెట్టి చిన్నగా అయితే వేయగలుగుతా, అది కూడా సరిగ్గా రావు. ఇక్కడైతే మా అమ్మ వేస్తుంది వడలు. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకున్న వడ, అలాగే టమాటో పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పచ్చడితో నాకు చాలా ఇష్టం ఇలా వడలు ఇలాంటివి తినడం. నిల్వ పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ వచ్చేసి నేను కిందికి దేనికో వెళ్ళాను, అక్కడ అందుకొచ్చేసి పాప అయితే నా ఎమ్మటి కిందికి దిగి వచ్చేసింది పార్కింగ్లోకి. మళ్ళీ ఇంకా నేను పైకి వచ్చేసరికి ఇంక ఎత్తుకొని తీసుకొస్తుంది ధృతిక అయితే. ఇక్కడ నేను మీషోలో అయితే ఇది తీసుకున్నాను, గోల్డ్ది చౌకర్ నక్లిస్ టైప్ ఉంది, పిల్లలకైనా పెట్టచ్చు మనమైనా. ఎలా ఉంటుందో క్వాలిటీ అనేసి అయితే బుక్ చేశాను. 220 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, గోల్డ్ టైపే ఉంది సేమ్ డిజైన్ కూడా అయితే. క్వాలిటీ అయితే చాలా బాగుంది, గోల్డ్ పాలిష్, ఇది మ్యాట్ ఫినిష్ కాదు గోల్డ్ పాలిష్లో వచ్చింది, చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకోవచ్చు. 220 రూపీస్కి ఏమొస్తుంది ఇలాంటివి. మామూలుగా మనం ఆన్లైన్లో తీసుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో అలాగా 400 500 అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. చాలా బాగుంది, పిల్లలకైనా పెట్టుకోవచ్చు, మనం చౌకర్ లాగా పెట్టుకోవచ్చు. దీనికి ఎక్స్టెన్షన్ చైన్ కూడా ఇచ్చారు వెనక, మనకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో అయితే పెట్టుకోవచ్చు. శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అది నేను మీకు చూపిస్తాము, ఎవరైనా తీసుకుంటారు కదా నచ్చితే అనేసి చూపిస్తాం అనుకుంటే మానుషి అయితే అస్సలు ఏ వీడియో నన్ను చేసుకోలేదు, మొబైల్ కావాలి దానికి. మొబైల్ వల్ల అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, మొబైల్ ఇంకొకటి తీసుకోవాలి అవసరం ఉంది కాబట్టి. పిల్లలకి హోంవర్క్ అవి రాసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఒక మొబైల్ వల్ల. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.